పుణ్యమైన కార్తీక నెల కార్తీక వ్రత సమాప్తి సఫలీకృతంగా అయింది. ఈ వ్రత మహిమ ఎప్పుడో ఆలోచించిన విషయం. వ్రతం తాలూకా ఫలితాన్ని భక్తులు ఎప్పుడు ఆశించరు, అందుకే ఫలితం చెప్పలే. దామోదర్ తాలూకా లీల ఎలాగ భగవంతుడు బంధించబడ్డారు, భక్తవత్సలుడు భృత్యవత్సలుడు భృత్యవశ భక్తిర్జితత్వం భక్తాధీనం. భగవంతుడికి ఇవన్నీ అలంకారం, భూషణం. కార్తీక వ్రతం సమాప్తి చేసుకున్నాం ఈరోజు. నిన్న కొంతవరకు వ్రతం తాలూకా ఫలితం ఏంటి అని తెలుసుకున్నాం. ఈరోజు కొంత ఫలితం తెలుసుకొని మనం ముందుకి భగవద్గీత మరియు కుంతి స్తుతిని ఆరంభించాలి. అయితే నిన్న కథ సమ్యక్ రూపంగా సరళీకరణంగా 2 నిమిషాలు చెప్తాను, చాలామంది లేరు కాబట్టి. నిన్నటి కథ ఏంటంటే, స్థావరాణం వింశలక్ష. ఈ జగత్తులోని స్థావరం అంటే వృక్షము. ఈ జగత్తులోని అనేక వృక్షాలు ఉన్నాయి, కానీ తులసికే ఎందుకు మహిమ ఎక్కువగా ఉన్నది? ఎక్కువ ప్రాధాన్యం తులసి మహారాణికి ఎందుకుంది? మరియు కార్తీక నెలలోనే తులసికి పూజ చేయడం విధానం ఎందుకు ఉన్నది? దానికి నిన్న కథ చెప్పాం. ఇంద్రుడు మహాదేవునికి దర్శించడానికి వెళ్తున్నారు, కానీ మహాదేవులు పరీక్షించడానికి ఒక వృద్ధావస్థలో ఉండేవారు. కానీ ఆ కైలాసపురంలోని ఆ వృద్ధ వ్యక్తి విడిచిపెట్టకపోవడంతో ఇంద్రుడు కోపమై తన ఒక ఇంద్ర వజ్రాయుధం విడిచిపెట్టేశారు. మహాదేవుల నుంచి ఒక అగ్ని ప్రకటమై దానికి మహాదేవులు పట్టుకొని సముద్రాలను విడిచిపెట్టారు. సముద్ర జలంలన్నీ ఉత్పన్నం అయింది కాబట్టి అతను జలంధర అయిపోయారు. మహాపరాక్రమి, దైత్య వంశానికి కులరక్షకంగా మళ్ళీ దైత్యుల్ని అందరినీ సమావేశం చేసేసి ఒక మహారాజ్యం పెట్టి శుక్రాచార్యుని ప్రధానమంత్రిగా ఉంచి మళ్ళీ దైత్య రాజ్యం అంతాను ఇంద్రుడిని మరియు ఇంద్రప్రదేశ్ స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంతవరకు మనకి అయింది. బృహస్పతి యుద్ధం అయ్యింది దేవతలకి, అసురులకి. అసురులు చనిపోయిన శుక్రాచార్యులు సంజీవిని విద్యతో మళ్ళీ అసురుల్ని పునర్జీవితం చేసేవారు. అదేవిధంగా దేవతలు చనిపోయిన కూడా దేవగురు బృహస్పతి పర్వతంలో ఉన్న ఒక మూలికని తీసుకొచ్చేసి పునర్జీవితం చేసేవారు. కానీ తెలుసుకున్నారు బృహస్పతి కూడా మళ్ళీ పునర్జన్మ చేయిస్తారు. ఎలాగంటే ఒక మూలకని పట్టుకొని ఆ మూలకం ఎక్కడ ఉన్నది అనుసంధానం చేస్తే ఆ పర్వతం దగ్గర ఉన్నది.
ఆ మూలక తెలియని పక్షంతో మొత్తం ఆ పర్వతంకే సముద్రంలోని గుప్తంగా రహస్యంగా దాచిపెట్టేశారు. జలంధర్. అప్పుడు బృహస్పతులు చేతులు లేపేశారు. ఆ వృక్షము ఆ జడబుట్టి లేకపోతే నేను పునర్జీవితం చేయించలేను మరి అని చెప్పడంతో ఏం చేశారంటే ఒక మార్గం ఇచ్చారు. ప్రస్తుతం మనందరం ప్రాణరక్ష చేసుకోవాలంటే ఉన్న పరిస్థితిలో తత్క్షణాత్ మనం కనకగిరి అనే ఒక గుంఫ అంటే క్యావ్ గృహం, ఒక గృహలోని కనకగిరి అని ఒక గృహలోని అందరూ దాగోవడం తప్ప ఇంకా మరే వేరే మార్గం లేదు. దేవతలందరూ జలంధర తాలూక రాక్షస దైత్య బలంతో సముఖీనం అంటే ఫేస్ చేయలేక దేవతలందరూ కనకగిరి తాలూకా ఒక గృహలోని దాగున్నారు. దేవతలకి చూడండి ఈ కర్మ. దేవతలకు కూడాను దుఃఖము, బాధ, కష్టాలు, అందుకే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఎవరు భజించారో అతనికి ఎప్పుడు దుఃఖము రాదు. ఈ దేవతలందరూ నన్ను పాహి 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 ఏకో నారాయణ విష్ణు, ఇంకా మనకి రక్షించిన వారు ఎవరు లేరు. ఎప్పుడెప్పుడు దేవతలకి, సురులకి, బ్రాహ్మణులకి, గోవులకి, వైష్ణవులకి, సాధువులకి, మహాత్ములకి అన్యాయం జరిగిందో అప్పుడప్పుడు నేను ఉన్నాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేను ప్రకటన అవుతాను. సో భగవంతుడు ప్రతి సమయంలోని అన్ని విధాలుగా రక్షిస్తుంటారు. కానీ ఈ జలంధరుడు తన తాలూకా బలవీర్యం కూడా ఉండేది. మరియు తన భార్య బృందావతి కాలనమిని తాలూకా ఒక కన్య, బృందావతి తాలూకా పాతివ్రత గుణంతో ఈ జలంధరుడు చాలా తేజోమయంగా ఉంది. దీనికి ఎవరు పరాస్తం చేసినందుకు సమర్థులు కాకుండా స్త్రీ తాలూకా వ్రతముతో పురుషుడు స్వామి ఎక్కడికెళ్ళా విజయం ప్రాప్తి అవుతుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికి నేను సామెత చెప్పేశారండి పెద్దలు. ఇల్లాలు స్త్రీ ఎంత పవిత్రంగా పాతివ్రతాన్ని, ధర్మాన్ని ఆచరిస్తారో పురుషుడు స్వామి ఎక్కడికి వెళ్ళినా తను కీర్తివంతుడయ్యే, ఎక్కడికి వెళ్ళినా దిగ్విజయం ప్రాప్తి అయ్యే, ఏ పనికి వెళ్ళినా పరాజయం లేక ఉండేది. ఇంట్లో ఉంటే ఏమైంది, కానీ అందరికీ బలము శక్తి ఇచ్చేది స్త్రీయే. అటువంటి సనాతన ధర్మం మన భారతదేశం. స్త్రీని నాలుగు గోళ్ల మధ్యలోనే ఉండి పవిత్రంగా ఉండి
వాళ్ళు వ్రతాన్ని పాటిస్తూ జగత్తుకి ఎంత పవిత్రం చేసేవారో సోకాల్డ్ సమాజవాదీలు అందరూ స్త్రీకి స్వతంత్రం లేదు, స్త్రీ 4 గోడల మధ్యలోనే ఉండకూడదు, బయటికి రావాలి, స్త్రీకి అన్ని ప్రకారంగా అధికారం స్వతంత్రం ఇవ్వాలి అని స్త్రీ సమాజాన్ని నష్టం చేసేసారు. సనాతన ధర్మాన్ని ఎవరు తెలుసుకోలేకపోయారు. స్త్రీ పురుషుడు తడక బాలిషి కాదు, స్త్రీ కూడా స్వతంత్రం ఇవ్వాలి అని అనేక ధర్మం తెలియదు, శాస్త్రం తెలియదు. స్త్రీ ఎంత పవిత్రంగా 4 గోడల మధ్య ఉంచి ఈ జగతానికి పవిత్రం చేసేవారో, ఈ జగతానికి తేజోమయం చేసేవారో, వాళ్ళ తరగ స్వామికి పురుషులకి ఎంత శక్తి ఊర్జ ఇచ్చేవారో అది ఎవరు తెలియలేదు. స్త్రీ తాలూకా మహత్వం తెలుసుకోలేకపోయారు. కేవలం 4 గోడల మధ్యలోనే ఉన్నారు అని తెలుసుకున్నారు, కానీ వాళ్ళు ఉండి ఏం వ్రతం పాటిస్తున్నారు, ఆ వ్రతం ఫలితం వల్ల ఎంత పురుషుడు సమాజము వాళ్ళకి పుట్టిన పుత్రులు కన్యలు ఎంత తేజోమయం ఉండేవారు, ఆ దీపము ఎంతవరకు ప్రకాశం ఉండేదో ఎవరు సమాజంలో తెలుసుకోలేకపోయారు. సో అందుకే మనకి వినడం శాస్త్రం చాలా అవసరం. శాస్త్రం తెలుసుకోలేక మనకి మనసుకు నచ్చింది, మనసుకి ఏదో పుట్టింది అది మనం చేసేస్తే ఈ విధానంగానే ఉంటుంది. స్త్రీ 4 గోడల మధ్యలో ఉండి తన ఒక వ్రతాన్ని, పవిత్రమైన పాతివ్రత వ్రతాన్ని పాటిస్తూ ఇంటికి ఎంత వెలుగు ఇచ్చేవారు, శాంతి ఇచ్చేవారు, ప్రశాంతి ఇచ్చేవారు, సుఖం ఇచ్చేవారు అది ఎవరికి తెలుసు. అప్పుడు ఇంత కలహం, ఇన్ని కేసులు, ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని కోర్టు కచేరీలు, ఎంత కలహం సంసారంలో లేప ఉండేది. పవిత్రమైన సంబంధం ఒక భార్యాభర్తలు అన్నిటికంటే పవిత్రమైన సంబంధం. అది సమాజం తెలుసుకోలేదు. దీని గురించి మనం చర్చించుకుంటే అనేక విషయాలు. భాగవతములో ఏంటి, భక్తమాల ఏంటి, అన్ని గ్రంథాల్లోని భక్తుల పేరు చెప్పుకుంటే దాంపత్య జీవితంలో ఒక భక్తుల పేరు ఎక్కువ వస్తాయి. త్యాగిలు, సన్యాసుల పేరు తక్కువ. సన్యాసి, త్యాగి, బ్రహ్మచారి పేరు భక్తులు చాలా తక్కువ. గృహస్థ జీవితంలోని భక్తులు అసంఖ్యం, బోల్డ్ మంది. ధ్రువ మహారాజ్ వివాహం చేసుకోలేదా? ప్రహ్లాద్ మహారాజ్ చేసుకోలేదా? అంబరీష్ మహారాజ్ చేసుకోలేదా? జనక్ మహారాజ్ చేసుకోలేదా? పరీక్షిత్ మహారాజ్ చేసుకోలేదా? బోళ్ళు. వ్యాసదేవులు అన్ని గ్రంథాలకి ఉత్పత్తి. ఇలాగ అనేక ఋషులందరూ వాళ్ళ తనకు వివాహం కార్యం చేసి దాంపత్య జీవితం కలిసి సంసారంలో ఉండి వాళ్ళ భక్తి చేశారు. సమాజం నష్టమైనదానికి మూలమైన బీజం అది. సో అందుకే మనం సమాజం గురించి విడిచిపెట్టి శాస్త్రం గురించి మాట్లాడుకుంటూ వస్తాం. ఈ బృందావతి అత్యధిక గుణసంపన్న పాతివ్రత నారి.
ఆ బలంతో ఈ జలంధరుడు ఎక్కడికి వెళ్ళా కూడాను ఓడివరు కాదు. పోనీ దేవతల తాలూకా రాజ్యాన్ని, ఇంద్రప్రసాదాన్ని అధికారం చేస్తూ ఉమా మహాదేవుల తాలూకా పత్ని ఉమా పార్వతి పార్వతి పైన అతనికి మోహం వచ్చింది. ఒక స్త్రీ ఉంటుండగాను, పవిత్రమైన స్త్రీ మహాదేవుని తాలూకా పత్ని పైన అతనికి ఆశ కలిగింది. జలంధరికి వినాశకాలే విపరీత బుద్ధి. వినాశం అయినప్పుడు అందరికీ విపరీతమైన బుద్ధి ఉంటుంది. బుద్ధి మనకి ఎప్పుడైతే విపరీతంగా ఉంటుందో, విపరీతం అంటే ఏంటి? వ్యతిరేకంగా, శాస్త్ర విరుద్ధంగా ఏది చేయకూడదు అవన్నీ చేస్తుందంటే అవి వినాశంకి ముందుకెళ్తున్నాడు అని. ఎందుకు ఇలాగ బుద్ధి వెళ్తుంది అంటే నాకు వినాశం ఉన్నది అని తెలుసుకోవాలి. అయితే నేను వినాశం అవ్వకుండా రక్షించాలంటే ఆ బుద్ధిని అక్కడ నేను స్టాప్ చేసేసాను. ఆ పని నేను చేయకూడదు, అక్కడ నేను డ్రాప్ అయిపోవాలి. మనకు తెలుస్తుంది అది విపరీత బుద్ధి. నా మనసు, నా బుద్ధి, నా కార్యాలన్నీ విపరీతంగా వెళ్తుంది. ఇది మంచిది కాదు, చెడు పనులు, ఇది నేను బంద్ చేయాలి, ఇది నేను స్టాప్ చేయాలి. ఎప్పటివరకు స్టాప్ చేయడం నాకు ఖచ్చితంగా వినాశం అవుతుంది అని తెలుసుకోవాలి మనిషి. ఎప్పుడు తెలుసుకుంటాడంటే తను ఎప్పుడైతే శాస్త్రాధ్యయనం చేస్తాడో, ఎప్పుడైతే శాస్త్రం వింటాడో. ఎందుకంటే తను చేసిన పని అన్నీ తనకి కరెక్ట్గా అనిపిస్తాయి, ఎప్పుడు రాంగ్ అనిపించదు. సత్సంగ మార్గంలోని శాస్త్రం అధ్యాయంలోని అతను తెలుస్తుంది, నేను తప్పు పని చేస్తున్నాను, నేను పాడు పని చేస్తున్నాను, ఇది ఖచ్చితంగా నేను స్టాప్ చేయకపోతే నాకు వినాశానికి గతి వస్తుంది, నేను వినాశం అవ్వకూడదు, నాకు నేను ఎలా రక్షించుకుంటాను. ఏదైతే బుద్ధి విపరీతంగా వెళ్తుంది అటువంటి విపరీతంగా వెళ్ళకుండాను సాధు ఉన్ముఖం, వైష్ణవుల తాలూకా బుద్ధితో, వైష్ణవుల తాలూకా శరణం కోరుకొని, గురువు తాలూకా శరణం కోరుకి హరినామము, శాస్త్రం, కథ వింటూ నేను నా జీవితం గడుపుతాను అని ఎప్పుడైతే వచ్చిందో అది అప్పుడు బంద్ అవుతుంది. శాస్త్ర విరుద్ధ పనులన్నీ అప్పుడు మన వినాశానికి స్టాప్ చేయగలం. ఈ జలంధరుడు తనతో కన్య, పవిత్రమైన కన్య ఉన్నది, స్త్రీ ఉన్నది. మహాదేవతల స్త్రీ పైన ఇతనికి మోహం వచ్చింది. అది అనేక స్టోరీ. సో ఈ జలంధరుడికి ఎలాగ వినాశం చేయాలి అని భగవంతుడు విష్ణుమూర్తి, కృష్ణుడు ఆలోచిస్తే ఈ జలంధరుడికి బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత తేజోమయం ఎక్కడొచ్చింది, దీనికి కారణం తన తాలూకా ఒక స్త్రీ బృందావతి తాలూకా పాతివ్రత వ్రతంతో. ఎప్పటి వరకైతే ఈ బృందావతి తాలూకా పాతివ్రత
వ్రతాన్ని నష్టం చేయలేను, అప్పటి వరకు ఈ జగత్తులోని జలంధరుని ఎవ్వరూ నాశనం చేయడానికి ఎవరికి బలం లేదు, ఎవరి వల్ల సాధ్యం అవపోయిన వస్తువు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి తన ఒక మాయా శక్తితో విష్ణుమూర్తి స్వయంగా జలంధర రూపంగా బృందావతి దగ్గరికి వెళ్ళారు. ఈ బృందావతి తాలూకా ప్రాతివ్రత వ్రతాన్ని నష్టం చేశారు. ఎప్పుడైతే ఈ బృందావతి తాలూకా పాతివ్రత వ్రతాన్ని నష్టం చేశారో అప్పుడు తెలుసుకోగలిచారు. అప్పుడు ఈ జలంధరికి సంహరించారు, శిరస ఛేదనం చేసేసారు. ఈ ముఖం వేర, తన తలొక శరీరం వేర. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ బృందావతి నా పాతివ్రత వ్రతాన్ని నష్టం చేశారు, మహావిష్ణువుకి శాపం ఇచ్చారు ఈ బృందావతి. తత్క్షణాత్ అగ్నిదాహం అయిపోయారు. విష్ణుమూర్తి ఎంతో ప్రాధాన్యత చెప్పారు, ఏ బృందావతి మీరు ఆ పని చేయకండి, అయినా వినా మా భర్త లేరు, నా పాతివ్రతాన్ని నష్టం అయింది, నేను శరీరం ఉంచి ఇంకా ఏ ప్రకారంగా లాభం లేదు అని ఈ బృందావతి తన శరీరాన్ని అగ్నిలో దాహమై బూడిదైపోయారు. భగవంతుడు విష్ణుమూర్తి ఈ బృందావతి తాలూకా బూడిదని తన శరీరంలో లేపం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ బృందావతి అత్యంతం గుణవతి, పాతివ్రతవతి. ఏ ప్రకారంగా అగుణము, దుర్గుణము, దుర్బుద్ధి లేపైన శరీరము, తను ఆత్మ చాలా పవిత్రమైనది. భగవంతుడు కృపతో ఈ బృందావతి 3 రకాలుగా జన్మించారు, 3 అంశంగా జన్మించారు. తమోగుణం, రజోగుణం, సతోగుణం. సతోగుణంతో తులసి మహారాణిగా జన్మించారు ఈ బృందావతి. సతోగుణం. రజోగుణంతో ఏం చెట్టు అంటారు, ఆమ్లా, ఉసిరి చెట్టుగా జన్మించారు. తమో గుణంతో మాలతి పుష్పము, వృక్షముతో జన్మించారు. ఈ బృందావతి మాలతి వృక్షం, ఉసిరి చెట్టు మరియు బృందాదేవి తులసి మహారాణి 3 రూపంగాను. అందుకే ఈ 3 చెట్లు కూడా చాలా పవిత్రమే. ఉసిరి అనేక శుభకార్యాల్లోని ఉసిరి చెట్టు ఖచ్చితంగా ఉసిరి
చెట్టు తాలూకా ఆకు ఏంటి, కొమ్మ ఏంటి, పవిత్రమైన కార్యాల్లోని వాడతారు. భగవంతుడు ప్రీత్యర్థం కాకుండా ఈ ఉసిరి చెట్టుకి ఎప్పుడు తెంపకూడదు, ఉసిరి ఫలాన్ని కూడా తెంపకూడదు. అందుకే ఉసిరి ఫలాల్ని మాల చేసేసి భగవంతుడికి ఈ కార్తీక మాసం నవమి రోజు ధారణం చేస్తారు. భగవంతుడు ప్రీత్యర్థం, భగవంతుడికి మాల రూపంగా. భగవత్ ప్రీత్యార్థం, భగవంతుడికి ప్రీతికరం అని చెప్పేసి అంగభూషణం మాల కూర్చేసి భగవంతుడికి మాల వేస్తారు ఉసిరికాయ. భగవంతుడికి స్వర్ణాలంకారం, ఎన్ని పుష్పాలతో అలంకారం చేయండి, వస్త్రాలంకారం చేయండి, కానీ తులసి లేకపోతే అది అలంకారం సంపూర్ణం అవదు. సంపూర్ణమైన అలంకారం ఎప్పుడైతే భగవంతుడికి తులసి మాలతో వేస్తారు. అనేక క్షేత్రాలలోని విష్ణుమూర్తికి, కృష్ణుడికి తులసితో అలంకారమే ఉంటారు. ఎప్పుడైతే తులసితో అలంకారం అయ్యారో అప్పుడే అలంకారం సంపూర్ణంగా అయింది. ఏ విధానంగా బృందాదేవి, బృందావతి బూడిదైపోయారు, తక్షణాత్ ఆ బూడిదని తీసుకొని తన శరీరాన్ని లేపనం చేసుకున్నారు పవిత్రమని. అందుకే బృందా తులసి మహారాణి తలొకలను అలంకారం చేసుకుంటున్నారు స్వామి. సో అందుకే బృంద తులసి మహారాణి పవిత్రము. చూడండి, ఒక పాతివ్రత నారి 3 విభాగాలుగా చేస్తూ 3 వృక్షాలుగా ఉండి ఇప్పటికీ జగతానికి మనకు పవిత్రమే చేస్తున్నారు. ఈ తులసీదేవి తాలూక సాత్విక లక్షణం. అందుకే తులసి ధారణ చేస్తే మనకు కూడా సాత్విక లక్షణాలు వస్తాయి. సాత్విక బుద్ధి. తులసిదేవి తాలూక వృక్షంలో మూలంలో ఉన్న మట్టితో తిలకం పెట్టుకుంటే, లేదంటే మనం అనేక ఫలితాలు. తులసిదేవిని పక్కన పెట్టి పిండదానం చేస్తే, ఎవరి పేరు మీద పిండదానం చేస్తామో ఖచ్చితంగా అతను వైకుంఠానికి వెళ్తారు. తులసి వృక్షం ఉండి మన ఇంట్లో ఎవరైనా చనిపోతే పిండదానం చేసినప్పుడు తులసి వృక్షాన్ని పెట్టుకోవాలి. బ్రాహ్మణులు చెప్పాలి, తులసి వృక్షం సమీపంగా ఎవరైతే పిండదానం చేస్తారో. ఎవరైతే అగ్నిదాహం చేస్తారో, అగ్నిదాహ సంస్కారం చేస్తారో, తులసి వేస్తారో చాలామంది తెలియదు. శరీరం పైన ఎండి ముఖంలో వేస్తారు. శరీరం దాహం చేసినప్పుడు కూడాను ఎండి కర్రలు, చెట్టు ఎండిపోతే దాహం చేసినప్పుడు కూడాను వేస్తారు. ఈ సైడ్ ఉన్నదో లేదో తెలియదు. ఒరిస్సా, బెంగాల్ అన్నిట్లో ఉన్నాయి. పచ్చాకు ఎప్పుడు వేస్తారంటే చనిపోయక ముందు, నేను చనిపోయిన తర్వాత నీళ్ళు వేసేసి నోట్లో వేస్తారు. వేయకూడదు, అగ్నిలో వేయకూడదు. అందరికీ
ఎవరైతే తులసి వృక్షము తులసి కాండము ఎండిపోతే చనిపోయినప్పుడు వాళ్ళకి పైన వేసేసి దాహం చేస్తే వైకుంఠానికి వెళ్తారు. శాస్త్రం చెప్తుంది 7 pieces, 7 కర్రలట వేస్తే తను వైకుంఠానికి వెళ్తారు. ఇవన్నీ తెలుసుకోవాలి, తులసి తాలూక మహిమ. మన పరివారాన్ని ఎవరైతే ఈ విధానంగా అయితే మనం ఈ విధానంగా చేయొచ్చు. పిండదానం చేసినప్పుడు తులసి వృక్షాన్ని పెట్టుకోవాలి. మరియు తులసికి గ్రహణ సమయంలోని ద్వాదశి సమయంలోని చయనం చేయకూడదు. చయనం అంటే తెంపకూడదు. నియమం, ద్వాదశి రోజు నియమము. ఈ విధానంగా కార్తీక మాసంలోని అత్యధిక ధర్మమైన మాసం కాబట్టి, పుణ్యమైన నెల కాబట్టి, పవిత్రమైన తులసి ఆరాధన చేయడం వల్ల, తులసిని అంగభూషణం భగవంతుడికి చేయడం వల్ల భగవంతుడు అత్యధికంగా ప్రసన్నం అవుతారు. జై శ్రీ తులసి మహారాణికి. ఉసిరి చెట్టు ఎవరైతే కార్తీక నెలలోని చూడండి, మనకు ఆనవాయితీ ఉన్నది, మన భోజనము ఉసిరి చెట్టు కింద తింటే ఎంతో ఫలితం అంటారు. ఉసిరి చెట్టు దగ్గర దీపం ఆరాధన చేస్తే ఎంతో ఫలితం అంటారు. ఎందుకు? సో అందుకే ఉసిరి ఎవరు కాదు, బృందావతి. కార్తీక నెలలోని ఉసిరి చెట్టు కింద బలభోజనం చేస్తే అనంత జన్మం తాలూక పుణ్యఫలం మనకి లభిస్తుంది. చనిపోయిన తర్వాత పవిత్రంగా వేస్తే పవిత్రం, కర్మం తీసుకెళ్తారు ఎక్కడికైనా చనిపోయిన తర్వాత. కానీ పవిత్రంగా. మరియు మాలతి తమోగుణం అడవిలోని ఉంచాడు భగవంతుడు. మాలతి చెట్లు చాలా కష్టం దొరకడం, అడవిలో ఎక్కువ. బృందావనంలోని అడవిలోని మాలతి ఎక్కువ ఉండేది. మాలతి వృక్షం తాలూకా పుష్పాలు చాలా సుగంధం. మాలతి చాలా పవిత్రమైన పుష్పాలు. భగవంతుడు వనంలోని మాలతి పుష్పమాల వేసుకున్నాయట హారం. ఎక్కడెప్పుడు ఎలాగా తులసి హారం వేసుకుంటున్నారో అలాగా మాలతి పుష్పం తాలూకా హారము బృందావనంలోని వేసుకునేవారు. అందుకే మాలతి శ్రేష్ఠ అన్నారు. ఈ బృందావతి తులసిగా, ఉసిరి చెట్టుగా, మాలతి చెట్టుగా మారారు. అందుకే ఇప్పుడు జగన్నాథ స్వామికి పూరిలోని మాలతి చెట్టులోని మాలతి పువ్వులు ఒకవేళ సమయానికి లేకపోతే, కార్తీకులోని పుట్టపోతే, అది ఎండిపోయినా కూడాను, పుష్పాలు ఎండిపోయినా కూడాను, ఆ ఎండిపోయిన పుష్పాలకి జాగ్రత్త పరిచి దానికి మాల చేసేసి కూడా వేస్తారు. ఇంకా ఏ పుష్పాలు ఎండిపోయిన తర్వాత సుగంధం లేకపోతే భగవంతుడికి పనికిరాదు. చూడండి, సో మాలతి అంత పవిత్రం. మాలతి పుష్పాలు ఎండిపోయినా కూడా, ఇంకేదో పువ్వు ఎండిపోతే ఇది పనికిరాదు భగవంతుడికి అంటాం. కానీ మాలతి పుష్పాలు ఎండిపోయినా కూడాను దానికి మాల కూర్చి భగవంతుడికి వేస్తే అత్యధికంగా ప్రసన్నం అయిపోతాయి. పెద్ద గురుగారు పరమ గురుదేవుడు మాలతి పుష్పం చూస్తే కృష్ణుడికి స్మరణం చేస్తారు. ఓహో, కృష్ణుడు ఎంత ప్రసన్నం అవుతారు. మాలతి తులసి లేపని పక్షులని మాలతి పుష్పంతో అర్చనం చేయొచ్చట భగవంతుడికి. తులసి లేపని పక్షంలో
మాలతి అంత పవిత్రం. అందుకే ఉసిరి పళ్ళు భగవంతుడికి మాల వేస్తారు కదా, కానీ అర్చనం పనికిరాదు. తులసి పళ్ళు మా ఉసిరి చేతి అర్చనానికి పనికిరాదు. అర్చనానికి మళ్ళీ మాలతి పుష్పాలు పని. సో విధానంగా బృందావతి తులసి మహారాణిగా, ఉసిరి చెట్టుగా మరియు మాలతి వృక్షంగా 3 రూపాలు తీసుకున్నారు. జై శ్రీ బృందావతికి, బృందావతి పాతివ్రత వ్రతకి. తులసీదేవి తల ఒక శాపంతో భగవంతుడు శిలారూపమైపోయారు. అదే శాలగ్రామము. వైష్ణవులు బ్రాహ్మణులు శాలగ్రామాన్ని అర్చనము పూజా విధానం చాలా పవిత్రంగా చేస్తారు. స్వయం విష్ణుమూర్తి. అది కేవలం గండుక నది తీరంలోనే ఈ శాలగ్రామాన్ని లభిస్తాయి. గండుక నది అని నేపాల్లో ఉన్నది. గండుక నది అని నేపాల్లో ఉన్నది. ఆ నేపాల్లో నా శాలగ్రామాన్ని లభిస్తాయి. ఆ శాలగ్రామాన్ని తీసుకొచ్చి బ్రాహ్మణులు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు నిత్యం విష్ణు ఆరాధనలాగే చేస్తారు తులసితో. భగవంతుడు విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు అన్ని అవతారాలుగా శాలగ్రామాన్ని పూజించవచ్చు. అయితే చిన్న కథ చెప్పి ఈరోజు కథకి విరామం చేద్దాం. సౌరాష్ట్ర దేశంలోని ఒక బ్రాహ్మణురాలు ఉండేవారు. బ్రాహ్మణురాలు. బ్రాహ్మణుడు సత్పురుషుడు. సత్ ఆచరణం చేసుకొని ధర్మాన్ని ఆచరణ చేసుకొని తమ జీవితాన్ని గడిపేవారు. కానీ బ్రాహ్మణురాలు భర్త పైన అంత నిష్ఠ శ్రద్ధ లేకపోలేదు. బ్రాహ్మణురాలు కొద్దిగా ఆహారంలోని తన క్రియాకలాపంలోని వ్యతిరేకంగా ఉండేవారు. బ్రాహ్మణునికి నచ్చేవారు కాదు. చూసి ఈ బ్రాహ్మణురాలు ఇలాగా ఉన్నారని చెప్పేసి తను తాగడం, తినడం, పడుకోవడం ఏ విధానంగా ఆ బ్రాహ్మణుడికి నచ్చలే. చూసి ఆ బ్రాహ్మణుడు ఇంకో స్త్రీతో వివాహం చేసుకున్నారు. ఆ బ్రాహ్మణురాలు తట్టుకోక తను ఆత్మహత్య చేసుకున్నారు. సహించలేక. ఒకటితో పాతివ్రత నారిలో తాలూకా ఫలితమైంది. ఇంకోటి పాతివ్రత నారి కాకుండా ఫలితం. తను చనిపోవడంతో విరాటమైన పిశాచి అయిపోయారు. భయంకరమైన పిశాచి అయిపోయారు. భర్తని ఎవరైతే సంతోషపరచరో, భర్తని ఎవరైతే దైవ స్వరూపంగా భర్తని ఎవరు సేవించరో, భర్త ఏ విధానంగా జీవితం గడుపుతారో ఆ విధానంగా సహకరించకుండా. అయితే ఒక విషయం, భర్త ధర్మములోనే ఉండాలి, ధర్మనిష్ట అయి ఉండాలి. అధర్మం ఆచరించుకోడు. అటువంటి ధర్మనిష్ట తాలూకా పతిని ఏ భార్య ఉల్లంఘనం చేస్తారో, మాట వినరో, ఆ భార్యలు ఆ స్త్రీలందరూ పిశాచి అయిపోతారు. ఈరోజు సోకాల్డ్ ఎంతమంది పిశాచి అవుతారో మీరు లెక్క పెట్టుకోవాలి. జగత్తులోని అన్ని స్త్రీలు పిశాచి. అలాగని కూడా చెప్పలేము. స్వామిలు కూడాను ధర్మాన్ని ఆచరించుకుంటున్నారు. భక్షణం చేయడు,
ఏదైతే తినకూడదు అది తినడం, ఏ పనులు చేయకూడదు అవన్నీ చేయడం, భగవంతుల ఆరాధన లేదు. అతను బ్రాహ్మణుడు ఏంటి, క్షత్రియ ఏంటి, వైశ్య ఏంటి, శూద్ర ఏంటి, భగవత్ ఆరాధన ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి పురుషుడు చేయాలి. ఇది స్త్రీ తాలూకా ఈరోజు సోకాల్ నియమం ఏమైంది ఏంటంటే ఇంట్లోని స్త్రీలే పూజించాలి. ఆ భర్త పూజనం చేసినప్పుడు భార్య సహకరించాలి. కానీ ఈ బ్రాహ్మణుడు సహకరించుకోవడంతో తిను చనిపోయిన తర్వాత బ్రహ్మ పిశాచి అయిపోయింది. బ్రహ్మ పిశాచి అంటే తన ఒక తిండి చాలా ఘోరమైన తిండి వండడం. పిశాచి యోనిలోనే పంపించారట. ఎవరు? చిత్రగుప్తుడు, ధర్మరాజు. ఈ బ్రాహ్మణాలు చనిపోయిన తర్వాత వెళ్ళారు ధర్మరాజు దగ్గరికి, నరకానికి. బాబు తీయండి దీని లిస్టు ఏంటి, మంచి చెడ్డ లేరు. చిత్రగుప్తుడు మొత్తం అంతా తీసారు. సరే నేను బ్రహ్మ పిశాచి అయిపోతారని పనిష్మెంట్ ఇచ్చారు. బ్రహ్మ పిశాచిగా తిరుగుతుండే, విహరిస్తుండే. అయితే ధర్మదత్త అనే ఒక బ్రాహ్మణుడు ఈ కార్తీక వ్రతం చాలా పవిత్రంగా, నియమబద్ధంగా భగవత్ ఆరాధనతో పాటు సమాప్తి చేస్తూ భగవంతుడి దర్శనార్థే పుణ్యక్షేత్రంకి, నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తుండేవాట. పద్మపురాణం రాసున్నాను. అప్పుడుతో బళ్ళు, సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు లేవు. నడుస్తూనే వెళ్తుండేవారు. ఆ సమయంలో ఈ బ్రహ్మ పిశాచి ఈ బ్రాహ్మణుడికి అడ్డి అనేక భయంకరమైన శబ్దాలతో, భయంకరమైన రూపాలతో ఈ బ్రాహ్మణునికి భయపెట్టే. ఈ బ్రాహ్మణుడు అది భయపడుతూ, మనకు ఒక శబ్దం వస్తే భయం వస్తుంది. బ్రహ్మ పిశాచి ఒక రూపము ముందు అంటే ఎలాగ ఉంటుంది ఆ బ్రాహ్మణుడు? కంగారుతో తన దగ్గర ఉన్న తులసి మరియు తులసి తాలూకా నీరు ఉండేది. రోజు బ్రాహ్మణుడు తులసి నీళ్ళు తాగేవారు. ఆ తులసి నీళ్ళు వేసేసారు బ్రహ్మ పిశాచి పైన. తత్క్షణాత్ ఆ బ్రహ్మ పిశాచి ఒక అందమైన అప్సర రూపమైపోయింది. అరే మీరెవరు? ముందు ఒక పిశాచి రూపం భయంకరంగా ఉండేవారు, తత్క్షణాత్ ఎంత అందమైన రూపం మీకు ఎలా వచ్చింది ఏంటి? ఆ బ్రహ్మ పిశాచి మొత్తం అంతా వృత్తాంతం చెప్పారు. నేను ఇలా ఉండేవాడిని, నా భర్త తాలూకా సేవ చేసేవాడిని కాదు, వ్యతిరేకంగా ఉండేవాడిని, నేను బ్రహ్మ పిశాచి అయిపోయాను. కానీ మీరు కార్తీక వ్రతం చేయడం వల్ల, ఆ కార్తీక వ్రతం ఫలం మరియు తులసి నీరు నా పైన వేయడం వల్ల నా బ్రహ్మ పిశాచి తాలూకా యోగము సమాప్తి అయిపోయింది. నేను దివ్యమైన రూపం పొంది ఆ క్షణంలోనే ఒక విమానం వచ్చింది. విమానంతో విష్ణుదూతులందరూ ఈ బ్రహ్మ పిశాచికి అప్సరకై కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. ఆహా, జై హో శ్రీ కార్తీక మహావ్రతకి. ఇవన్నీ చూస్తే వింటే కార్తీక వ్రతం ఇంకా నియమంతో చేయాలనిపిస్తుంది, ఇంకా నిష్ఠతో చేయాలనిపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మ పిశాచికి నీలేసి ఏం చెప్పారంటే, దయా ఏంటి భయంకరమైన బ్రహ్మ పిశాచి, దీన్ని ఎలా
బ్రాహ్మణులు, వైష్ణవులు, మహాత్ములు అందరూ ఇతర జీవులపైన చాలా దయ చూపిస్తారు. దయ లేపిన బ్రాహ్మణులు, సాధువులు, మహాత్ములు, అది వాళ్ళు మహాత్ములే కాదు, బ్రాహ్మణులే కాదు, దయ ఒక అంగభూషణము, ఒక అంగము సాధువులకి, మహాత్ములకి, బ్రాహ్మణులకి. దయా లేపిన బ్రాహ్మణులు, దయా లేపిన సాధు మహాత్ములు కేవలం రూపానికే వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు మహాత్ములు. సో ఆ బ్రాహ్మణుడు ఆ తులసిని ఆ పిశాచి పైన వేసేసి, నేను ఏదైతే వ్రతం చేశానో కార్తీక వ్రతం సగం ఫలితం ఈ బ్రహ్మపిశాచికి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే ఆ తులసి నీళ్ళు వేసారో అప్పుడే అప్సర రూపమై పుష్పక వాహనం విమానం వచ్చింది వైకుంఠముకు తీసుకెళ్ళడానికి. అప్పుడు ఈ బ్రహ్మదత్త బ్రాహ్మణుడు ఆపారు ఆ విమానాన్ని. మీరు ఎవరు? ఇప్పటి వరకు బ్రహ్మపిశాచిగా ఉండేది అప్సరసగా తయారయ్యారు. ఆ అప్సరసకి మీరెవరు తీసుకెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ వ్రత ఫలితం వల్ల కార్తీక నెల వ్రతం మీరు చేశారు కాబట్టి, ఎంతో నియమం నిష్ఠాగా భగవంతుడి విష్ణుమూర్తులకు ఆరాధన చేశారు కాబట్టి, మీరు సగం ఫలితం ఊరికి బ్రహ్మపిశాచికి ఇచ్చారు కాబట్టి, ఈ బ్రహ్మపిశాచి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళడానికి అర్హత పొందారు. ఎవరైతే నరకములో ఉండేవారు, నరకం నుంచి బ్రహ్మపిశాచి ఎన్నో సంవత్సరాలుగా ఉండవలసింది, ఆ బ్రహ్మపిశాచికి కార్తీక వ్రతం తాలూకా సగం ఫలితమే వైకుంఠానికి తీసుకెళ్ళడానికి శక్తి వచ్చింది. జై శ్రీ కార్తీక మహావ్రతకి. అప్పుడు ఈ ధర్మదత్త ప్రశ్నించాడట, మరి నా పరిస్థితి ఏంటి? నేను ఇంత వ్రతం చేశాను, నా తాలూకా పరిస్థితి ఏంటి? ఆ విష్ణుదూతులు అన్నారట, హే ధర్మదత్త బ్రాహ్మణ, శ్రేష్ఠ బ్రాహ్మణ, నీ గురించి అనేక చర్చలు లక్ష్మీనారాయణలు వైకుంఠంలో చేస్తూనే ఉన్నారు. నా గురించి లక్ష్మీనారాయణ భగవంతుడి గురించి భక్తులు ఏ విధానంగా స్మరణం చేస్తారో, భగవంతుడు కూడా భక్తులకి ఆ విధానంగా స్మరణం చేస్తారు. ఏం స్మరణం చేస్తున్నారు నా గురించి అని బ్రాహ్మణుడు అడిగారు. ఇతను ఎప్పుడైతే కాలం అయిపోతాదో, తన తాలూకా ఆయువు అయిపోతాదో, దీనికి మనం వైకుంఠాన్ని తీసుకురావాలి. ఎవరికి? ధర్మదత్త బ్రాహ్మణుడికి వైకుంఠానికి తీసుకురావాలి. మరియు ఈ ధర్మదత్త బ్రాహ్మణుడు ఈ ప్రకారంగా కార్తీక వ్రతం నియమం నిష్ఠతో చేయడం వల్ల ఇతనికి మళ్ళీ పునర్జన్మము త్రేతాయుగంలో అవుతుంది. ఏ విధానంగా అవుతుంది? త్రేతాయుగంలోని దశరథ మహారాజుగా పుడతారు. జై శ్రీ దశరథ మహారాజుకి. ఈ ధర్మదత్త బ్రాహ్మణుడు కార్తీక వ్రతం చేయడంతో తను దశరథ మహారాజుగా పుట్టారు. మరి ఏమంటున్నారు? ఈ ధర్మదత్త బ్రాహ్మణుడు దశరథ మహారాజుగా అవ్వడం, అవి ఇతను పుత్రుడుగా మనం పుడదాము శ్రీరామచంద్రమూర్తి రూపంగా. జై హో శ్రీరామచంద్ర భగవాన్. ఎక్కడికి చుట్టూ చూసినా పాండవులు అయ్యారు ఈ కార్తీక వ్రతం వల్లే, ద్రౌపది అయింది కార్తీక వ్రతం వల్లే, సత్యభామ అయ్యారు కార్తీక వ్రతం వల్లే, దశరథ మహారాజు అయ్యారు కార్తీక వ్రతం వల్లే. జై శ్రీ కార్తీక మహావ్రతంకి. కార్తీక వ్రతం చేయడం వల్ల ఎంత లాభం! ఎవరైతే భక్తి శ్రద్ధలతోని కార్తీక వ్రతం చేస్తారో అతనికి ఏ ప్రకారంగా ఫలితం లభించదు.
కానీ భక్తులు ఫలితానికి ఆశించరు, కానీ భగవంతుడికి స్మరణం చేస్తారు, స్మరిస్తారు. భగవంతుడు భక్తులకి ఏ విధానంగా సత్మార్గం ఇవ్వాలని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారు. యథామాం ప్రపత్తంతే భక్తులు ఎప్పుడు ఊహించలేరు అటువంటి ఫలితాలు భగవంతుడు ఇస్తారు. సో అందరూ కార్తీక వ్రతాన్ని సమాప్తి చేశారు. మళ్ళీ కొన్ని వృత్తాంతం ఉన్నది, ఒకవేళ అయితే కార్తీక వ్రతం గురించి రేపు, ఎందుకంటే కార్తీక వ్రతం అయిపోయింది కాబట్టి దీని గురించి ఆలోచించడానికి. వచ్చే సంవత్సరం కార్తీక వ్రతం గురించి 4 రోజుల ముందే ఫలితాలని ఫలాన్ని చర్చించుకుంటూ కార్తీక వ్రతం నిష్ఠాతో నియమంతో చేసుకుని అవకాశం భగవంతుడు మనకి ఇవ్వాలని మరి కోరుకుంటూ రేపటి నుంచి కొద్ది స్థుతి మరియు భగవద్గీతని పునర్చర్చనం చేసుకోవాలి. ఒకవేళ అయితే నేను అనుకుంటున్నాను ఈ దామోదర్ లీల తన ఒక కన్క్లూజన్ ఉన్నది, కొద్దిగా చిన్నది, ఒక శ్లోకమే ఉన్నది, అది చేస్తూ నడకువేద మణిగ్రీవ తనకు స్థుతి, అద్భుతమైన స్థుతి భాగవతంలో. భగవంతుడికి అద్భుతమైన విషయం అడిగేది అతను. అది మనం చేసుకుంటే మన భక్తికి మంచి పోషణ వస్తుంది కాబట్టి చేసుకోవాలి. ఈ విధానంగా కార్తీక వ్రతం తాలూకా మహిమ అనంతము. ఎవరైతే నియమం నిష్ఠత చేశారో ఖచ్చితంగా అతనికి సత్మార్గం వస్తుంది. కార్తీక వ్రతం చేయిపోయిన పక్షులని భీష్మ పంచమి చేసేవాళ్ళు కార్తీక వ్రతం తాలూకు ఫలితం. ఇంకోటి ఏంటంటే కార్తీక నెల చాతుర్మాసం చేయిపోయిన వ్యక్తి కార్తీక నెల చేస్తే శ్రేష్టము. కార్తీక నెల చేయకపోతే భీష్మ పంచమి చేస్తే శ్రేష్టము. భీష్మ పంచమిలోని చతుర్దశి చేస్తే అదే ఫలితం లాభిస్తుంది. చతుర్దశి అంటే పౌర్ణమికి ముందు రోజు. అనేక ఫలితాలు శాస్త్రంలోని జీవులకి ఉద్ధరించబడడానికి అనేక మార్గాలు. జీవులు తెలియలేక సత్సంగాన్ని ఆశ్రయించలేక సత్మార్గాన్ని తెలియలేక వాళ్ళు ఇతరుల్ని ఆశ్రయిస్తూ ఇతర వ్రతాలని ఆశ్రయిస్తూ ఇతర నామాన్ని ఆశ్రయిస్తూ తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. భగవత్ ప్రీత్యార్థం భగవత్ తాలూకా నామము భగవత్ తాలూకా వ్రతాన్ని చేస్తే అతనికి అనేక ఫలితాలు. ఇది కేవలం మనం శ్రవణం సత్సంగం మార్గంలో తెలుసుకోగలము. అందుకే సత్సంగం లేకపోతే సత్సంగం మన జాతకం చెప్పినవాడు సత్సంగం కాదు. మన ఇంటి తాలూకా వాస్తు దోషను చెప్పినవాడు వాడు సత్సంగం కాదు. మన జాతకం ప్రకారంగా ఏదో ఒక రెమెడీస్ స్టోన్ పెట్టేయండి, లేదంటే ఇది చేస్తే ఈ దానం ఇస్తే అది పూజ చేస్తే అతను సత్సంగం కాదు. సత్సంగం అనేది భగవంతునికి సంబంధించిన కథ, సచ్చిత్ ఆనందమయ రూపం తాలూకా కథ ఎప్పుడైతే వింటారో అదే సత్సంగం. దానివల్ల జీవితం మనల్ని గోలు లాభము. జై శ్రీ సత్సంగకి. ఈరోజు కథ మీ ప్రకారంగా విరామం చేస్తూ కార్తీక వ్రత తాలూకా ఫలితాలు అనంతము. సో కార్తీక వ్రతం చేసిన అందరికీ కూడా ధన్య పురుషులు. భగవత్ ప్రీత్యార్చన వారికి చేస్తారు, ఇంకా ధన్య పురుషులు. సో ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ వంచకల్పతరుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Hare Krishna, Krishna Krishna, Hare
हरे हरे राम राम राम